సమయం విలువ, ద వాల్యూ ఆఫ్ టైమ్. శ్రీహాన్ అనే చిన్నారి బాగా చిలిపి బాలుడు. అతనికి ఆటలు ఆడటమే మహా ఇష్టం. టాబ్లెట్లో గేమ్స్ ఆడుతుండటం అతని రోజువారీ అలవాటుగా మారిపోయింది. మరోవైపు అతని అన్నయ్య సాయాక్షిత్ మాత్రం చాలా క్రమశిక్షణతో ఉండేవాడు. అతనికి చదువుపై మంచి శ్రద్ధ ఉండేది. ఒకరోజు సాయంత్రం శ్రీహాన్ సోఫాపై కూర్చుని తన టాబ్లెట్లో గేమ్ ఆడుతూ నవ్వుకుంటున్నాడు. గడియారం సాయంత్రం సమయాన్ని చూపిస్తోంది. అతని పక్కనే సాయాక్షిత్ తన డెస్క్ వద్ద కూర్చుని కష్టపడి చదువుతున్నాడు. శ్రీహాన్, నీ హోంవర్క్ చేశావా అని సాయాక్షిత్ అడిగాడు. తర్వాత చేస్తా. ఇప్పుడే గేమ్లో కొత్త లెవెల్ పూర్తి చేయాలి అంటూ శ్రీహాన్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. రాత్రి 8 గంటలు. శ్రీహాన్ తన చదువుకునే టేబుల్ వద్ద కూర్చుని టాబ్లెట్తో ఆట ఆడుతూనే ఉన్నాడు. హోంవర్క్ పుస్తకాలు పక్కనే అపూర్ణంగా పడి ఉన్నాయి. తర్వాత చేస్తాను అని అనుకుంటూ అతను సమయాన్ని వృధా చేశాడు. కొన్ని రోజుల తరువాత పరీక్షా ఫలితాల రోజు. సాయాక్షిత్ గర్వంగా తన పరీక్ష ఫలితాన్ని ఏ మార్కుతో తల్లిదండ్రులకు చూపించాడు. తల్లిదండ్రుల ముఖంలో గర్వం మరియు ఆనందం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూస్తూ శ్రీహాన్ తన తక్కువ మార్కుల ఫలితాన్ని పట్టుకుని నిరాశగా నిలబడ్డాడు. అతని ముఖంలో విచారంతో పాటు పశ్చాత్తాపం కనిపించేది. అప్పుడే సాయాక్షిత్ ముందుకు వచ్చి శ్రీహాన్ భుజంపై చేయి వేసి ప్రేమగా అన్నాడు. నువ్వు కూడా నాతో పాటు కష్టపడి చదివితే నువ్వు కూడా మంచిగా సాధించగలవు. శ్రీహాన్ ముఖంలో సందేహం కనిపించింది. కాని సాయాక్షిత్ మాటల్లో నమ్మకం ఉంది. ఆ రోజు నుంచి శ్రీహాన్ మారాడు. ఇకపై తన హోంవర్క్ ఆలస్యం చేయకుండా సమయానికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని టాబ్లెట్ను పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టాడు. అతను పుస్తకాలను సక్రమంగా అమర్చి గది శుభ్రంగా ఉంచడం మొదలుపెట్టాడు. సాయాక్షిత్ అతనికి గణిత సమస్యలు అర్థం చేసేందుకు సహాయం చేసేవాడు. ఇద్దరూ కలిసి కష్టపడి చదవడం అలవాటుగా మార్చుకున్నారు. కొన్ని రోజులకు శ్రీహాన్ ఆనందంగా తన మెరుగైన రిపోర్ట్ కార్డ్ పట్టుకుని సాయాక్షిత్కు చూపించాడు. వావ్! అద్భుతం శ్రీహాన్! నేను చెప్పానుగా, నువ్వు కష్టపడితే తప్పక విజయం సాధిస్తావు అంటూ సాయాక్షిత్ అతని భుజాన్ని తట్టాడు. గది ఇప్పుడు ప్రకాశవంతంగా మారింది. పుస్తకాలు శుభ్రంగా అమర్చబడి ఉన్నాయి. గోడపై హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనే ప్రేరణాత్మక పోస్టర్ కనిపిస్తోంది. సందేశం: మీ సమయాన్ని వృధా చేయకండి, ప్రతి క్షణం విలువైనది. గడియారం నెమ్మదిగా తిరుగుతున్న ఇసుకను చూపిస్తూ ఆ పదాలు మదిలో మారుమోగుతాయి. ముగింపు.